అందరికీ నమస్తే అండి. సో మీరు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోద్ది. నమ్మలేని అవినీతి, కెనడాలో కరెన్సీ వేట, వైసీపీ ఎంపీ కుంభకోణాలు అని. సో ఆ ఎంపీ ఎవరు, ఆ నాయకుడు ఎవరు అనేది కాసేపు పక్కన పెడదాం. ఎవరు అనేది చాలా ఈజీగా అర్థమైపోద్ది. డబ్బుతో టక్కుటమారం విద్యలు చేయొచ్చు, డబ్బుతో గారడీలు చేయొచ్చు, డబ్బుతో మాయలు చేయొచ్చు, రూపాయితో 300 రూపాయలు తెచ్చుకోవచ్చు, రూపాయి విలువ లేని కంపెనీకి 1000 రూపాయలు పెట్టుబడులు పెట్టించవచ్చు అనే గొప్ప తెలివితేటలు కొంతమందికే ఉంటాయి. ఆ కొంతమందిలో ఒక ఆయన. సో ఎవరు అనేది అర్థమైన వాళ్ళకి అర్థమవుద్ది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. కాసేపు పక్కన పెట్టేద్దాం. సో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ఏం చేశారంటే, ఆయన కెనడాలో భారీగా పెట్టుబడులు పెట్టారు. సో మన భారతదేశంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా అది వైట్గా చూపించాలి. వైట్గా చూపిస్తే దానికి సంబంధించి ట్యాక్స్లు, ఇబ్బందులు అవి ఇవి ఉంటాయి. ఆయన కెనడా దేశంలో, మనకి ఇండియాలో అఫీషియల్ పేమెంట్ గేట్వే ఉంది కదా, భీమ్ యాప్ ఉంది కదా, ఇది మన ఇండియాలో అఫీషియల్ పేమెంట్ గేట్వే యాప్. అలాగే కెనడాలో ఒక అఫీషియల్ పేమెంట్ గేట్వే యాప్ ఉంటుంది. దానిలో మనం ఇప్పుడు చెప్పుకుంటున్న నాయకుడు 10% షేర్ తీసుకున్నారు. 10% షేర్ తీసుకున్నారు అంటే 100 కోట్ల పెట్టుబడి. ఒక దేశం మొత్తానికే అఫీషియల్ పేమెంట్ గేట్వే ఆ యాప్లో పెట్టుబడి పెట్టాలి అంటే 100 కోట్ల వ్యవహారం అది. సో అలా పెట్టారు. పెట్టి కెనడా దేశంలో బిజినెస్లో, వ్యాపారంలో ఎంటర్ అయ్యారు. ఎందుకు ఎంటర్ అయ్యారు, ఆయన ఉద్దేశం ఏమిటి? యాక్చువల్లీ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఆ ఎంపీ గారికి కెనడాలో గోల్డెన్ మెంబర్షిప్ ఉంది. మీరు జస్ట్ గూగుల్ చేసి కెనడాలో గోల్డెన్ మెంబర్షిప్ కావాలంటే ఏం చేయాలి, ఆ అర్హతలు ఏంటి అనేది సెర్చ్ చేస్తే, ఎంత పెట్టుబడులు పెట్టాలి, మినిమం రిక్వైర్మెంట్ ఏంటి అనేది మీరు సెర్చ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. హౌ మచ్ డూ ఐ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ కెనడా ఫర్ సిటిజన్షిప్. మీరు గోల్డెన్ వీసా కోసం మినిమం $3,00,000 పెట్టాలి, గోల్డెన్ వీసా కోసం. అలాగే అక్కడ సిటిజన్షిప్ కోసం ఇమిగ్రేషన్ కింద మినిమం $2 మిలియన్ పెట్టుబడులు పెట్టాలి. సరే, ఈ పెట్టుబడుల లెక్క ఎంతైనా కానీ ఆయనకు గోల్డెన్ ప్రీమియం మెంబర్షిప్ వీసా ఉంది. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న సదరు నాయకుడికి కెనడా దేశంలో గోల్డెన్ ప్రీమియం మెంబర్షిప్ వీసా ఉంది. ఎందుకంటే ఆయన అంతంత పెట్టుబడులు పెట్టారు కాబట్టి. సరే, ఈయన ఈ పెట్టుబడులు ఎందుకు పెట్టారు? ఆయనకు ఒక దురద ఉంది. ఆ దురద పేరు ఏంటంటే మీడియాలోకి ఎంటర్ అవ్వాలి అని, మీడియా ఛానల్స్ పెట్టాలి అని. యాక్చువల్లీ ఎఫ్డిఐ మీ అందరికీ తెలుసు కదా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. దీనిలో భాగంగా మీడియాలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. సో ఇప్పుడు ఆయన కెనడాలో పెట్టుబడులు పెట్టి, కెనడాలో కంపెనీలు స్టార్ట్ చేసి, కెనడాలో బిజినెస్లు స్టార్ట్ చేసి, ఆ కంపెనీ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఒక మీడియా ఛానల్ స్థాపించాలి అనేది ఆలోచన. ఇది ఎప్పటి నుంచో ఉందా ఆయనకు ఆలోచన. కాకపోతే అది అఫీషియల్గా పెడితే మళ్ళీ ఆ డబ్బులు, ట్యాక్స్లు అవి ఇవి ఇబ్బంది అవుద్ది. ఆల్రెడీ ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఆ దారి నుంచి వచ్చారు. ఇప్పుడు ఆయన లక్ష్యం ఏంటంటే అర్జెంటుగా ఒక మీడియా ఛానల్ పెట్టాలి. ఆ ఛానల్ పెట్టడానికి బ్యాక్ ఎండ్ వ్యవహారాలన్నీ, బ్యాక్ ఎండ్ ప్లానింగ్ అంతా జరిగిపోయింది. ఆల్రెడీ ఒక ఏడాదిన్నర నుంచే ప్లాన్ జరుగుతోంది ఒక మీడియా ఛానల్ పెట్టాలి అని. కొంతమంది ప్రముఖులతో, కొంతమంది ప్రముఖ జర్నలిస్టులు వాళ్ళతో వీళ్ళతో కూడా సంప్రదింపులు జరిగాయి. మేము ఛానల్ పెడుతున్నాము, ఛానల్లోకి రండి. ఆ ఛానల్ అయితే మన ఇండియాలో ఎటువంటి ఛానల్ ఉండదు, బీబీసీ లెవెల్లో భారీ స్థాయిలో పెట్టబోతున్నాము, భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాము, ఎఫ్డిఐ ఉంటుంది, సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉంటాయి అని భారీగా శాలరీస్ ఆఫర్ చేసి కొంతమంది జర్నలిస్టులకు ఆఫర్ చేశారు. అయితే ఆ జర్నలిస్టులకి ఆ ఎంపీ గారి గురించి తెలియడంతో, అవతల ఆ నాయకుడు గురించి బాగా దగ్గరగా తెలుసు మన తెలుగు జర్నలిస్టులు చాలామందికి, వాళ్ళందరూ కూడా రిజెక్ట్ చేస్తున్నారు. వద్దు, మేము రాము అని, మేము రాము, మీ దగ్గర పని చేయము, అదంతా కూడా ఎప్పుడైనా సరే డమాల్ వ్యవహారం అని చెప్పి చాలామంది రిజెక్ట్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా ఒక కథ. సో దీన్ని అవినీతి అని ఎందుకు అంటారు, ఇదేమీ అవినీతి కాదు కదా అనే డౌట్ మీకు రావచ్చు. అదేంటి, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, కెనడాలో పెట్టుబడులు పెట్టుకున్నారు, ఆ పెట్టుబడుల ద్వారా కెనడా అఫీషియల్ గేట్వే ద్వారా లాభాలు గడించారు, ఆ లాభాల ద్వారా ఇండియాలో మీడియా ఛానల్ పెడుతున్నారు, అది తప్పు కాదు కదా అనే మీకు డౌట్ రావచ్చు.
ఆ డౌట్కి కెనడాలో పెడుతున్నారు అంటే అర్థం ఏంటి? నిధులు మళ్లించారనే కదా విదేశాలకు. విదేశాలకు నిధులు మళ్లించారంటే లెక్కల్లో లేని వ్యవహారం జరుగుతున్నట్టే కదా. నిజంగా పెట్టుబడులు పెట్టాలి, బిజినెస్ చేయాలంటే ఇండియాలో చేయొచ్చు కదా, మన దేశంలోనే చేయొచ్చు కదా. ఆ పెట్టుబడి ఏదో మన దేశంలోనే పెట్టొచ్చు కదా. మన దేశంలో ఎందుకు పెట్టట్లా? లెక్కలకు దొరికిపోతారు కాబట్టి, ఐటీకి దొరికిపోతారు కాబట్టి. ఐటీకి దొరకకుండా ఉండాలంటే తప్పించుకొని విదేశాలకు వెళ్ళొచ్చు. విదేశాల్లో ఇలా చేసి విదేశాల ద్వారా మన దేశానికి ఎంటర్ అవ్వచ్చు, ఎఫ్డిఐ అనే ఒక లూప్ పట్టుకొని. సో అది ప్రస్తుతానికి జరుగుతోంది. అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడి ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇది మీడియా ఛానల్ ఏర్పాటు వరకు వచ్చింది. మీడియా అంటే లాభాలు ఉన్నాయి, కెనడాలో పెట్టుబడులు పెట్టారు, బిజినెస్ బాగుంది, అక్కడ గోల్డెన్ సిటిజన్ వీసా ఉంది, మెంబర్షిప్ కూడా తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎనీ టైం ఇక్కడ ఏమైనా ఇబ్బందులు వచ్చినా అక్కడికి వెళ్ళి పర్మనెంట్ మెంబర్షిప్ తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు, అన్నీ రెడీ చేసుకున్నారు. అది పక్కన పెడితే ఇక్కడ మీడియా ఛానల్ పెట్టాలనే తపన మాత్రం ఆగట్లేదు, తాపత్రయం మాత్రం ఆగట్లేదు, ప్రయత్నం కూడా ఆగట్లేదు. ఆ ప్రయత్నానికి కేవలం మీడియా ఛానల్ పెట్టడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. అస్సలు డబ్బులు ఉన్నంత మాత్రాన మీడియా ఛానల్ పెట్టడం కాదు. మీడియా అనేది ఒక పెద్ద నెట్వర్క్, ఒక పెద్ద వ్యవస్థ రూపొందించాలి. ఇప్పుడు కొత్త జనరేషన్ ఎవరు కూడా మీడియాలోకి రావడానికి ఇష్టపడట్లా, జర్నలిస్టులు అవ్వడానికి ఇష్టపడట్లా, కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరు ఇష్టపడట్లా. ఎందుకంటే ఇప్పుడు మీడియాకు ఒక చెత్త పేరు ఉంది, జర్నలిజానికి ఒక చెత్త పేరు ఉంది. సో అందుకని కొత్తగా ఎవరూ రావట్లా. పోనీ కొత్త వాళ్ళని తీసుకొని కూడా మీడియా ఛానల్ నడిపించడం కష్టం. దానికి ఆల్రెడీ బలమైన పునాది ఉండాలి, బలమైన పునాదులున్న జర్నలిస్టులు ఉండాలి. ఆ జర్నలిస్టులు ఇప్పుడున్న వ్యవస్థల్లో ఆల్రెడీ కూరుకుపోయారు, వాళ్ళు అక్కడ నుంచి బయటకు రాలేరు. సాక్షిలోంచి తీసుకుందామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు, ఆయనకు కోపం వస్తుంది. ఇతర నెట్వర్క్ల్లోంచి అడుగుదామంటే వాళ్ళు ఎవరు రావట్లేదు, ఆయన గురించి తెలిసి, కాంట్రవర్సీ అని తెలిసి. ఇలా ఇన్ని సమస్యలు వచ్చి పడ్డాయన్నమాట. సో ఆ ఎంపీ గారి ప్రయత్నం ఫలిస్తుందా లేదా, ఇదంతా కూడా ఏమైనా మన వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా లేదా, ఏం జరుగుద్ది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా మనం మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.